హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు రవ్వ రొట్టి చేస్తున్నాము. 2 గ్లాసులు రవ్వ నానబెట్టినాను. ఇది 10 నిమిషాలు నానల్లా, ఇప్పుడే వేసిండేది. ఇవన్నీ రొట్టిలోకి కావాల్సిన పదార్థాలు. తెల్ల నువ్వులు, జీలకర్ర కూడా చూడండి. ఇట్లా నువ్వులు జీలకర్ర దీంట్లో వచ్చినానండి. ఈ ఎర్రగడ్డలు ఇట్లా తరుక్కోవాలా, క్యారెట్ ఇట్లా తురుము పట్టుకోవాలా, అన్ని ఇట్లా కోసుకొని దీంట్లో కలుపుకొని రొట్టి చేసి చూపిస్తాను. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా కొన్ని నీళ్లు పోసుకున్నా కూడా పర్వాలేదు, పోస్తాను. పెనానికి నూనె పట్టించి పెను మీదనే వేసి కాల్చేది. ఇట్లే నానిందండి ఈ పిండి, రవ్వ పిండి రొట్టెకి వేసుకున్నాము. ఇట్లా చల్ల పెనం మీద నూనె పూసుకొని, చల్లగా ఉండే పెనం మీదనే నూనె పూసుకోవాలి. వేడెక్కితే సరిగా రాదు. కట్టుకున్నామండి. ఇంకా గ్యాస్ మీద పెట్టి అంటించుకొని కాల్చుకున్నాము. చుట్టారం నూనె వేసుకున్నాము. చూడండి, మంట మీద డ్యాన్స్ ఆడుతుంది రొట్టి కాలేటప్పుడు. ఇంక ఈ పెను మీద చల్లారి ఎవరికి ఉండలేక ఇంకో పెను మీద వేసుకుంటానండి. ఉడుకుదాని మీద లేకుండా 2 పెనాలు పెట్టి వేసుకుంటాండా. చూడండి, ఇలా కాలింది. తిప్పుదాము. చూడండి బాగా ఎంత బాగా వచ్చిందో ఎర్రంగా. ఇట్లా కలుసుకోవాలండి, బాగుంటుంది. చూడు బాగా కాలిందండి. ఇట్లా కాల్చుకోవాలా బాగా. ఇంకో పెను పెట్టిందనుకో. చూడండి, ఈ పెను చల్లారింది. ఇట్లా చల్లారించి అది కాలే లోపల ఇది రెడీ చేసుకున్నాను. బిర్యానీ అయిపోయింది. రొట్టి కూడా ఒక పెను అంటే ఒక పెను మీద కింద పెట్టి నీళ్ళల్లో కడిగి కొంచెం ఇట్లా చల్లారుకొని బట్టతో వచ్చేసుకొని రొట్టె వేసుకుంటే వస్తుంది. వేడిదాని మీద రాదని. చూడండి, ఇలా కాల్చుకోవాలి. రొట్టెలు కాల్చేసిందాను. అవి చిన్న పెను మీద కాల్చిందాను, ఇవి పెద్ద పెను మీద కాల్చిందాను. ఇలా కాల్చుకోవాలండి. బాగా ఎర్రగా కాలల్లా, నీట్ గా కాలల్లా, అప్పుడే బాగుండేది రొట్టి. చూడండి ఎంత పతలా ఉందో రొట్టి. చాలా పతలాగా వచ్చింది. చూడు, ఇక్కడ కాలింది. చూడండి, ఇక్కడ కాలింది. ఎంత పతలాగా ఉందో చూడండి. పెద్ద పెను మీద రొట్టి, ఇది చిన్న పెను మీద రొట్టి. చూడండి ఎంత బాగా కాలిందో. ఇరుపక్కల ఇట్లా కాల్తేనేనండి రొట్టి బాగుండేది. బాయ్ అండి. షేర్ చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.